మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన బ్లాక్బస్టర్ సినిమా దేవర బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే సినిమా విడుదలై ఏడాది అవుతున్నా దీని తెలుగు, హిందీ శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విచిత్ర పరిస్థితిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే ఇటీవల బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమాలో నటించి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఇటీవల ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సరిగ్గా రేపటితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది దసరా పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 27వ తేదీ ఈ సినిమా విడుదలైంది. ఇలా ఈ సినిమా విడుదల అయి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దేవర సినిమా కంటే కూడా ఆలస్యంగా విడుదలైన సినిమాలు ఇప్పటికే టెలివిజన్ ప్రీమియర్ అయ్యాయి కానీ ఈ సినిమా థియేటర్లో విడుదలై ఏడాది అవుతున్న ఇప్పటివరకు టెలివిజన్ ప్రీమియర్కు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇలా రాకపోవడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా హిందీ తెలుగు భాషకు సంబంధించి శాటిలైట్స్ హక్కులు ఇప్పటివరకు అమ్ముడుపోలేదని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదా? లేకపోతే సరైన డీల్ కుదరని నేపథ్యంలో చిత్ర బృందం ఇవ్వలేదా? అనేది తెలియదు కానీ ఇప్పటివరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం అమ్ముడుపోలేదని తెలుస్తుంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సినిమాకు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోకపోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దేవర 2 కూడా ఉండబోతుందని చిత్ర బృందం వెల్లడించారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే తిరిగి త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అవ్వనున్నారు. ఈ 2 సినిమాలు పూర్తి అయిన తర్వాతనే దేవర 2 ఉండబోతోందని తెలుస్తోంది. 1. కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ గెస్ట్గా టాలీవుడ్ స్టార్. దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినప్పటికీ శాటిలైట్ హక్కుల విక్రయం ఆలస్యం కావడం ఆశ్చర్యకరం. దీనికి గల కారణాలు, భవిష్యత్తులో ఈ హక్కులు ఎప్పుడు అమ్ముడుపోతాయో వేచి చూడాలి.